ఫ్రెండ్స్, ఇప్పుడే గూడూరు వచ్చామా గురు? ఇంకా రాలేదుగా? ఇంకా రాలేదు. మొత్తానికి డబ్బా ఫోన్ చేయడం వల్ల లాక్ చేస్తాం. ఏమన్నా కొద్దిగా ఎక్కువ వీడియోలు వస్తూ ఉంటాయి. ఏమో మొత్తానికి గూడూరు వచ్చాం గురు. తలుపేమో వేసారు, తలుపేమో తెరుచుకోవట్లేదు. మొత్తానికి డబ్బా ఫోన్తో కూడా లాక్ తీయచ్చని ఇప్పుడు తెలిసింది గురు. మొత్తానికి గూడూరు వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ బాగా చలిగా ఉంది, అందుకని ఇప్పుడే కోట్ వేసుకున్నాను. మొత్తానికి ఏముదా నీ కూడా చెప్పి ఇద్దరు కోట్లు తిరుగుతుందా? ఇద్దరం కోట్లు వేసుకున్నాను. ఇక్కడ చలికి వణికిపోతున్నాం. అది ఇప్పుడు గూడూరు దాకా వచ్చాం. ఇక రేణుగుంటగా సక్సెస్ఫుల్గా వెళ్ళి ఇక పాండిచేరి వెళ్ళి పంకిన్ షార్ట్ ఫిల్మ్ ముందుకు తీసుకెళ్తాం. అబ్బా, గూడూరు పెద్ద రైల్వే స్టేషనే కా గురు. మొత్తానికి సక్సెస్ఫుల్గా జాండ్రపేట నుంచి గూడూరు వరకు సక్సెస్ఫుల్గా వచ్చాం గురు. మొత్తానికి ఇక గూడూరు నుంచి రేణుగుంటకి ఎక్స్ప్రెస్లో సక్సెస్ఫుల్గా వెళ్తే ఇక డైరెక్ట్ పాండిచేరికి వెళ్ళినట్టే. అయినా అప్పుడు కూడా మనం తెలియదులే, ముందు పాండిచేరి ప్యాసింజర్ అక్కడ. ఇప్పుడు మేము గూడూరులో 12:55 ఉన్నాం. ఇప్పుడు బాగా చలిగా ఉంది ఇక్కడైతే. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఎక్స్ప్రెస్ ఎక్కితే రేణుగుంటలో ఎన్నింటికి దిగుతాం అనేది చూడాలి. ఓకే, చలి అయితే బేవస్తున్నాం. మొత్తానికి గూడూరు వచ్చాం గురు. మొత్తానికి గూడూరు వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 3:15 అవుతుంది. మొత్తానికి గూడూరు నుంచి రేణుగుంటకు వచ్చేసాం. ఇక రేణుగుంటలో పాండిచేరి ప్యాసింజర్ ఎక్కితే ఇక డైరెక్ట్గా పాండిచేరి వెళ్ళిపోవడమే. ఇక షూటింగ్ మొదలు పెట్టడమే పంకిన్. ప్రెజెంట్ అయితే రేణుగుంట రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. అసలు చుట్టుపక్కల జనం అయితే లేరు. నాకు తెలిసి ఉదయ్ నేను ఒక్కడమే ఉన్నాం ఈ స్టేషన్లో ఓవరాల్గా చూసుకుంటే. అది ఎవరు లేరు మరి నాకు తెలిసి ఇంతవరకు. ఏరా ఉదయ్, ఇది ఫస్ట్ టైం మన షార్ట్ ఫిలిం మంచి లొకేషన్లో వెరైటీగా దిగిపోతున్నాం అంటే ఇది ఒక పంకిన్ షార్ట్ ఫిల్మే గారు. ఇది మన జస్ట్లో ఫస్ట్లో అయిపోయిద్ది. అంతగా పాండిచేరి 3వసారి 4వసారి రాకుండా షార్ట్ ఫిల్మ్లో చూసుకోవచ్చు. అది అట్ట తీయాలి గురు. మంచి మంచి లొకేషన్లు అన్నీ బాగా, ఎలాగో ఇంత దూరం జర్నీ చేసి వెళ్తున్నాం కనుక బాగా తీయాలి మనం. అది ఖచ్చితంగా అదిరిపోయేటట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తానికి పాండిచేరి దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. ఇదే ఊరు గురు? అది పేరు మర్చిపోయాడు ఏదో. మొత్తానికి పాండిచేరి దగ్గరలో ఉన్నాం. టైం ఎంత అయింది? టైం 10:15 10:15 అయిందంట ఫ్రెండ్స్. ఇప్పుడు పాండిచేరికి వెళ్ళడానికి ఎంత కాదనుకున్నా 12:30 అయితే. ఇక పాండిచేరి దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియో ప్లాన్ చేద్దాం. ఒక రకంగా ఇక పాండిచేరికి దగ్గరగా ఇంకా 1:30 జర్నీ ఉంది ఫ్రెండ్స్. మొత్తానికి అయితే చేరేసుకున్నాం. ఉదయ్ కూడా 1:30 వచ్చినా కూడా నిద్రపోతానే ఉన్నాడు. ఏం చేద్దాం, షర్ట్ పైన కూడా టీ పడించుకున్నాడు. అదిగో టీ పడింది. అదే ఇక మనం అసలైన జర్నీకి వచ్చేసాం. ఎట్లాగో పాండిచేరి దగ్గరికి వచ్చినా ఇక్కడ ఇంకో పెద్ద టాస్క్ ఉంది. ఏంటంటే ఇప్పుడు మనం పాండిచేరికి వెళ్ళామనుకో, అక్కడ ఒకడు ఉంటాడు టికెట్ వాడు. వాడి దగ్గర నుంచి బయటపడితే ఇక ఫ్రీ జర్నీ. ఇక టికెట్ జర్నీ అంటే ఫ్రీ జర్నీ అయిపోయింది. ఇప్పటికే జాండ్రపేట నుంచి గూడూరు వరకు, గూడూరు నుంచి రేణుగుంట వరకు, రేణుగుంట వరకు నుంచి పాండిచేరికి ఫ్రీగా వచ్చేసాం. ఇక పాండిచేరి దరిదాపుల్లో రైల్వే స్టేషన్లో వాడు టికెట్ తీసుకోకుండా ఉంటే ఇక సెట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది మాత్రం అసలు ఏం జరిగింది అనేది ఎదురు చూస్తున్నాం మేమైతే. అది
ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. ఉదయ్ టికెట్ లేకపోవడం వల్ల టీసీ వచ్చి పట్టుకున్నాడు, కానీ ఉదయ్ దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల టీసీ వదిలేసాడు. మొత్తానికి ఇది పెద్ద సాహసం. ఏదో పాండిచేరిలో దొరుకుతా అనుకుంటే అదేదో రెండు ఊర్లు అనుకున్న ఊళ్ళో దొరకడానికి ఇది చేసాం. కానీ ఉదయ్ మొత్తానికి సెట్ అయ్యేట్టుకు వచ్చేసాడు. కానీ ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఉంది. పాండిచేరిలో మా యముడు ఉన్నాడు, వాడికి గతంలో మేము దొరికాం, ఈసారి దొరకకూడదు అనుకుంటున్నాం. అందుకే ప్రశాంతంగా బయట అడుగు పెడితే ఇక హ్యాపీ. మాకు అసలైంది అదే ఉంది. గురి పాండిచేరేనా? మరి ఏంది రొటేషన్ లేదేం లేదు, ఇంకా రాలేదు. ఇక అక్కడ నుంచి బయట పెడితే కానీ వాట్ ఈస్ వాట్ అనేది వీడియో కానీ తెలియదు మీకు. అది ఇప్పటికైతే స్టేషన్ దగ్గరలోకి వచ్చాం. పాండిచేరి అంట. అది కొద్దిగా అక్కడ ఉన్న టీసీవాడు మంచోడు కనుక మనోడి దగ్గర డబ్బుల్లో కనుక వదిలేసాడు. వీడు మాత్రం అలాంటి వాడు కాదు ఫ్రెండ్స్. వీడికి దొరికితే మాత్రం ఇది అంతే సంగతిలో. ఇది పెద్ద మాకు ఒక ఛాలెంజ్ లాంటిది. ఏం జరిగిద్ది అనేది ఒక తర్వాత చూడండి. మా ఫ్రెండ్స్ పాండిచేరి వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు ల్యాండ్ అయిపోతున్నాం. పనికి మాలాడు వచ్చి పట్టుకుంటాడేమో భయం వేస్తుంది. ఏం జరిగిద్ది అనేది మాత్రం అర్థం కావట్లేదు, కానీ ఏదో ఒకటి జరిగిద్దని అనుకుంటున్నాను. ఎంత స్మూత్గా వెళ్ళిపోవాలంటే అంత స్మూత్గా వెళ్ళిపోవాలి, లేకపోతే నా కొడుకు పట్టుకునే అవకాశాలు ఉంటాయి. షూటింగ్లో కనీసం గంట తెస్తావా, 2 గంటలు తెస్తావా? ఏది ఈరోజుదా? నాకు తెలిసి 1 గంట తీసుకుంటా గురు. లేదు ఎడిట్ చేయడానికి అరగంట. ఎందుకంటే అన్ని క్లిప్లు యాడ్ చేసేసి కలరింగ్ వేసేయడమే. ఏంది అందరు దాటిటే గంట అంటావు, నువ్వేమో ఎప్పటికో 2 గంటలు తీసుకుంటావు గురు. ఈరోజు తీసేదాన్ని బట్టి చూడు గురు, నేను సుత్తిగా దిగాను, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అవగొట్టేస్తాను. ఇప్పుడు దిగామంటే దిగామన్నట్టు కాదు, బయటికి వెళ్ళేదాకా ఏం చెప్పలేము మనం. నీకు కాదు నేను చెప్తుంది, కెమెరా వాళ్ళకి. అది రాక్షసుడు ఏ మూలైనా ఉండొచ్చు, కానీ కనపడ్డ అంతే. ఏమో రాక్షసుడు ఎడ కనపడతామని వెనక నుంచి రావాల్సి వస్తుంది. ఏం చెప్తాం. మొత్తానికి సాధించాం, బయట పడ్డాం. ఫస్ట్ టైం ₹1 కూడా పెట్టకుండా ఫ్రీగా పాండిచేరి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత లొకేషన్ చూద్దాం. ఈ ఊరు కాని ఊరు వచ్చేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, ఇక్కడ నేను చేయాల్సింది పక్కన పెట్టేసి చేయకుండా చేస్తున్నాను. అదే ఒక అమ్మాయిని లవ్ చేయడం. ఇక్కడ చాలామంది తెల్ల అమ్మాయిలు ఉండటం వల్ల వాళ్ళలో నేను ఒకరిని కనెక్ట్ అయిపోయాను. ఇక్కడ ప్రతి అమ్మాయి అమ్మాయిగానే ఉంది, అది సంగతి. నాకైతే ఇక్కడ బాగా నచ్చింది.
భయపడవా రోజా బడి మరి కాదే మరి కాదే బా బీచ్ వ్యూ అయితే అదిరిపోయింది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అదా ఇదా అక్కడ ఉంది. నా ఫ్రెండ్ ఉదయనా వాడు నా ఫ్రెండ్ ఉదయ్, నేను వస్తున్నా నాకు. రే మచ్చా ఇదా మీ ఇల్లు? ఇల్లు అదిరిపోయింది మచ్చా, వేరే లెవెల్. అయినా ఏంద్రా సొంత ఇల్లు అన్నట్టు బిల్లు పెడుతున్నావు, నువ్వు ఉంటుంది అది ఇల్లునేగా. అంతేలే అంతేలే, అది కూడా నిజమేలే. నేను ఈ షార్ట్ ఫిల్మ్ తీయడం కోసం ఏం పాండిచ్చేరి రాలా, పాండిచ్చేరి కోసమే ఈ షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేశాను. అలాంటప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ తీసిన ఒకటే తీపోయిన ఒకటే. కానీ మా దగ్గర పర్ఫెక్ట్ కంటెంట్ లేపడం వల్ల ఇక ఈ షార్ట్ ఫిల్మ్ని ఇక్కడితో ఆపేస్తున్నాం. ఇక ఓన్లీ లొకేషన్ చూడడానికే ట్రై చేయండి. ద స్టోరీ స్టాప్ దిస్. ఈ ఒక పంకిన్ షార్ట్ ఫిల్మ్ అనేది లాస్ట్ సీన్ అనేది మేము మధ్యలోనే తొందరగా తీయడం వల్ల అది సక్సెస్ఫుల్గా నిలబడిపోయింది. అందుకని ఆ వీడియోని లాస్ట్లో వేస్తున్నాం, చూసేయండి. బ్రో బ్రో తను ఆడే ఉంది బ్రో, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. వెళ్ళి ఫాలో అయితే ఏం కాదుగా. సరే ఫాలో అయ్యే బదులు కలుజోడు పెట్టుకొని ఫాలో అవుతా, నాకు కూడా కాన్ఫిడెన్స్గా ఉంటుంది. బ్రో తను మిస్ అయిపోయింది, ఏం
చేయాలో అర్థం కావట్లేదు. తను మిస్ అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తా. జెసికా 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 పడి చస్తున్నా నీ వెనక. జెసికా జెసికా నచ్చారే ఇంగ్లీష్ చిలక. హే జెసికా 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 పడి చస్తున్నా నీ వెనక. నాకు అర్థమైంది. నీకు కావాల్సింది ఆస్తే కదా. నాకు కావాల్సింది ఆస్తే. ఏదో ఎన్నాళ్ళ నుంచి ఆ అమ్మాయి అంటే ఇష్టం అనుకున్నాను. నువ్వు కూడా ఆస్తి కోసమే నా అమ్మాయిని ఇష్టపడింది. అంతేగా, లేకపోతే దాన్ని ఎవరు ఇష్టపడతారు? అంతేగా. సరే, నీకు కావాల్సిన ఆస్తి నేను ఇస్తాను. నువ్వు అమ్మాయిని మర్చిపోవాలి. ఏమంటావు? ఏమంటానో మర్చిపోతాను. మంచిది. సరే ఫ్రెండ్, నీకు కావాల్సిన ఆస్తే కదా, తీసుకో. ఇక తన లైఫ్లో నువ్వు ఉన్నమాట తన నాకే సొంతం. Never try to poke him, check, don't you give a double. Better run for your life, this man is just unpredictable. నిజంగానే ఈ ఆస్తికి వేరే పడదు. Now చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా తాత ఆస్తిని నేను సంపాదించుకున్నాను. మొత్తానికి మా ఆస్తిని నేను సంపాదించుకున్నాను. ఏడా నాకు నచ్చిన లవర్ని కూడా నేను సొంతం చేసుకున్నాను. ఇదంతా ఓకే, కానీ మనగానే మన ఆస్తిని సొంతం చేసుకోవడంలో కిక్కే వేరే లెవెల్.